ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. Number 150. Boss is back. Boss is back. మెగా అభిమానులకు సంక్రాంతి సంబరం ముందే వచ్చింది. తమ అభిమాన నటుడు చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ వేడుకతో సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచి అభిమానులు గుంటూరులోని హాయ్లాండ్ కు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి చిరంజీవి అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో హాయ్లాండ్ పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాయ్లాండ్ పరిసర ప్రాంతాల్లో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ ఫంక్షన్ కి అతిరథ మహారథులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మెగాస్టార్ ఖైదీ నంబర్ 150వ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్ని TV9 లో ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ముందే భావించిన నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. హాయ్లాండ్ వేదిక బయట కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకకి మెగా కుటుంబం మరి కాసేపట్లో హాయ్లాండ్ కు చేరుకోనుంది. ప్రత్యేక చాపర్ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరారు. ఒక పవన్ మినహా అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతారు. మెగా ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు. చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడనంటాయి నా చొక్కా బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 మూవీ పాటల్ని యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. పాటలతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు. ఇక చిరంజీవి స్టెప్లు, డైలాగ్లు ఒక రేంజ్ లో పేలిపోతాయని భావిస్తున్నారు. మొత్తానికి 9 ఏళ్ల తర్వాత వస్తున్న చిరంజీవి మూవీపై అన్ని వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. Number 150. Boss is back. Boss is back. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. Yo guys, this is not a mass song. This is the boss song.
ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను బాలు జల్లోన మందారం పెట్టాను కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకేకు సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు మరోవైపు అన్నయ్య సినిమా ఫంక్షన్ కి తమ్ముడు రావడం లేదు. మెగాస్టార్ తో వేదికను పవర్ స్టార్ పంచుకోవటం లేదు. గుంటూరులోని హాయ్లాండ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి డుమ్మా కొడుతున్నాడు. మెగా హీరోలందరూ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం లేదన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 9 ఏళ్ల తరువాత చిరంజీవి సినిమా వస్తుందన్న క్రేజ్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ తారాస్థాయికి చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ గైర్హాజరు కావడం అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తోంది. నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. అయితే ఈ సస్పెన్స్ కి అటు మెగా కుటుంబం ఇటు పవన్ కళ్యాణ్ తెరదించారు. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫోకస్ అంతా మెగాస్టార్ వైపే ఉండాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతంగా చెప్తున్నారు. తానొస్తే ఫోకస్ డైవర్ట్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సాయంత్రం జరిగే కార్యక్రమానికి తాను దూరంగా ఉండటానికే పవర్ స్టార్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. పవన్ మినహా ఇతర మెగా హీరోలందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరవుతున్నారు. చేస్తే కోస్తా. A sweet warning. అటు పవన్ కళ్యాణ్ తన కాటమరాయుడు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ ఏం చెప్తారో అన్న దాని కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరు కాలేకపోతున్న పవన్ ట్వీట్ లో స్పందించారు. అన్నయ్య 150వ చిత్రం అందరినీ అలరిస్తుందన్నారు. చిత్రంలోని నటీనటులకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. చిరు 150వ మూవీపై స్పందించిన ఎమ్మెల్యే రోజా ఆ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన డాన్స్. ఎందుకంటే డాన్స్కి పెట్టింది పేరు. అలాగే ఫైట్స్ అంటే మరి విరగబడి చూసేవారు. మరి 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారు
తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో రావటం నిజంగా అభిమానులందరూ కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సినిమాలో ఉన్నప్పుడు మేము కూడా ఆయనతో 3 సినిమాలు చేయడం జరిగింది. మరి ముఠా మేస్త్రి, అలాగే ముగ్గురు మొనగాళ్ళు, బిగ్ బాస్. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు, డాన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా కాంపిటీషన్గా అనిపించేది. ఎందుకంటే ఆయనకు ఉన్న పేరు తెలుసు కాబట్టి. సో ఈక్వల్గా మరి మ్యాచ్ చేయడానికి కష్టపడేదానికి చాలా ప్రయత్నించాం. అలాగే నా సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. ఎంత ఘాటు ప్రేమయో, అలాగే రాజశేఖర. సో నాకు ఆయనతో వర్క్ చేసిన ఆ టైంలో చూసినప్పుడు నిజంగా మంచి హ్యూమన్ బీయింగ్. ఖచ్చితంగా పాలిటిక్స్ వేరే, సినిమా వేరే. సినిమాలో ది బెస్ట్ డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ. నాకు ఆయన సినిమాల్లో బాగా నచ్చినవి మరి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆయన యాక్ట్ చేసిన మరి ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు. ఆయన కమర్షియల్ సినిమాలే కాకుండా మరి ఎంత మంచి సినిమాలు చేసి నేషనల్ అవార్డు కూడా రుద్రవీణతో సంపాదించడం మనం అందరం చూసాం. సో ఖైదీ సినిమా ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చిందో మరి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా అంతే పేరు తీసుకురావాలి, అంతే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 ఏళ్ల తరువాత చిరంజీవి నటించిన చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సినిమా క్లాప్ నుంచి క్లైమాక్స్ వరకు అన్ని పనులు తానే స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు. అసలు మెగాస్టార్ 150వ సినిమా చేస్తే దాన్ని ఖచ్చితంగా తానే ప్రొడ్యూస్ చేస్తానని మగధీర సినిమా టైంలోనే ప్రకటించాడు రామ్ చరణ్. అనుకున్నట్టుగానే మెగాస్టార్ 150వ సినిమా అనౌన్స్ చేయగానే రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. కొణిదెల బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. ఇక ఖైదీ నంబర్ 150వ సినిమాను కత్తి అనే తమిళ రీమేక్ ఆధారంగా రూపొందించారు. 2 ఏళ్ల క్రితం తమిళ్లో వచ్చింది కత్తి సినిమా. సూపర్ హిట్ అయింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి సినిమా తమిళనాట సంచలనాలను సృష్టించింది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్లో నటించాడు. దీంతో ఇప్పుడు ఖైదీ నంబర్ 150 సినిమాలో కూడా మెగాస్టార్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్ర ఖైదీ పాత్ర, ఇంకో పాత్ర రైతుల కోసం పోరాడే నాయకుడి పాత్ర. కోస్తా. A sweet warning. Khaydi number 150. Boss is back. Boss is back. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. ఖైదీ నంబర్ 150 సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు దేవిశ్రీ. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కోసం చాలా ఆఫర్స్ని వదులుకున్నాడు. అందులో ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పటికే విడుదలైన ఖైదీ నంబర్ 150 పాటలు కేక పుట్టిస్తున్నాయి. ఎక్కడ విన్నా అవే పాటలు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. ఖైదీ నంబర్ 150 సినిమా కోసం హేమా హేమిలు పనిచేశారు. వినాయక్ ఈ సినిమా కోసం చాలా రోజులు వర్క్ చేశాడు. మొదట చాలా మంది పేర్లు వినిపించినా తనకు ఠాగూర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్ వైపే మొగ్గు చూపారు చిరంజీవి. అందులోనూ యాక్షన్ కామెడీ తీయడంలో వినాయక్ దిట్ట. అలీ, బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్స్ మొత్తం ఇందులో నటిస్తూ ఉండటంతో కామెడీ కూడా సూపర్గా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, బాలు జల్లోన మందారం
డూ కుమ్ముడు. రత్నవేలు 150 సినిమాకు కెమెరామ్యాన్, ఆర్య, 1, రోబో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు డిఓపి చేసిన రత్నవేలు ఈ సినిమాకు కెమెరామ్యాన్ గా చేస్తున్నాడు. వెండి తెరపై హీరోల్ని అత్యద్భుతంగా చూపించగలడనే పేరుంది రత్నవేలుకి. ఇక ఖైదీ నంబర్ 150 సినిమా ఫస్ట్ లుక్ రాగానే అందరినీ అట్రాక్ట్ చేసింది మెగాస్టార్ అపియరెన్సే. చాలా స్టైలిష్ గా, ఇంకా చెప్పాలంటే 1990లో మెగాస్టార్ ఎలా ఉన్నాడో అలా చూపించాడు. దానికి కారణం రత్నవేలు పనితనమే. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సారీ కట్టిన సల్వారే చుట్టిన అల్లాడిస్తదే. డైరెక్టర్ గా మారి ముని, కాంచన, గంగా లాంటి హిట్స్ కొట్టిన తర్వాత ఏ సినిమాలకు ఏ హీరోలకు కొరియోగ్రఫీ చేయటం లేదు లారెన్స్. కానీ మెగాస్టార్ సినిమా కోసం పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. చెప్పడమే కాదు, రత్తాలు సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ అందించాడు. ఇప్పుడు ఖైదీ నంబర్ 150లో రత్తాలు సాంగే హైలైట్ కానుంది. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలవడనంటాయి నా చక్క బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. మరోవైపు చిరు, బాలయ్య సినిమాల సందడితో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అభిమానం, వర్గం పేరుతో అభిమానులు హద్దు దాటితే చర్యలుంటాయని ఏపీ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు, నీ చేతులే మ్యాగ్నెట్లు, నీ వేళ్ళు వీణ మెట్లు, నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు. నువ్వు పక్కనుంటే కిక్కే వేరు వత్తులే చర్దాలు. ఆవురావురంటూ నా తీర్చు నా సరదాలు. అందుకేగా వచ్చేసారు పాడిద్దాం రాత్రి పగలు, మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. ఓ నాడు మ్యాచ్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే గల్ గల్ మంటాయి నా చిట్టి పట్టీలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా జల్లో ఏ పోలం. సో బాస్ ఈస్ బ్యాక్. గెట్ రెడీ గైస్. బ్రేక్ తర్వాత ఈటీ చూస్తూనే ఉండండి టీవీ.